హాయ్ ఫ్రెండ్స్, మనం 10th క్లాస్ బయాలజీలో సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం పాత్వే ఆఫ్ ఎయిర్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది, అలాగే ఎలా ఎగ్జిట్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ క్రియేచర్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని పేరే ఎపిగ్లోటిస్ అనమాట. ఎపిగ్లోటిస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది ఫారెన్స్ అనుకోండి. ఇది కామన్ ప్యాసేజ్ అనమాట. దేనికి? ఫుడ్ మెటీరియల్కి అలాగే ఎయిర్కి కామన్ ప్యాసేజ్ ఏంటి అంటే ఫారెన్స్. ఇది డైజెస్టివ్ సిస్టంలోనే వస్తుంది, అలాగే రెస్పిరేషన్ సిస్టంలో కూడా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒకవైపు మనకి ఏం పాస్ అవుతుంది, ఒకవైపు ఫుడ్ అనేది పాస్ అవుతుంది, ఇంకోవైపు ఎయిర్ అనమాట. ఇది ఎయిర్ ప్యాసేజ్ అనుకోండి. ట్యూబ్యూల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది మనకి. దీన్ని మనం ఈసోఫాగస్ అంటాం. ఇటువైపు ఫుడ్ది ఈసోఫాగస్ అంటాం అనమాట. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనం ఎపిగ్లోటిస్ అంటాం. ఏమంటాం? ఎపిగ్లోటిస్. మనకి కామన్ ప్యాసేజ్ ఉంది కదా, ఫుడ్ తినేప్పుడు మనకి అది దీంట్లోకి వెళ్ళిపోతే, ఎయిర్లోకి వెళ్ళే దాంట్లోకి వెళ్ళిపోతే, లారెన్స్లోకి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మనం చనిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఎపిగ్లోటిస్ అనే ఒక చిన్న ఆర్గాన్ ఉంది. అది ఏం చేస్తుంది అంటే, మనం ఫుడ్ తినేప్పుడు ఈ ప్యాసేజ్లో, ఈ ఎయిర్ ప్యాసేజ్లో వెళ్ళకుండా ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఫుడ్ ఇలా తినే ఫుడ్ ఇక్కడికి వచ్చి ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని ట్రాఫిక్ పోలీస్ అంటాం అనమాట. ట్రాఫిక్ పోలీస్ అంటాం. మన డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్కి ట్రాఫిక్ పోలీస్ అంటాం. లారెన్స్లోకి ఫుడ్ని ఎంటర్ చేయకుండా, ఈ లారెన్స్లోకి ఫుడ్ని ఎంటర్ చేయకుండా ఆ ఎపిగ్లోటిస్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇది లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. ఇప్పుడు మనం మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, లంగ్స్ అనేవి ఏ సైజులో ఉంటాయి? రెండు ఒకే సైజులో ఉండవు. సో హార్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్కి వంగడం వల్ల లెఫ్ట్ లంగ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. దీంతో రైట్ లంగ్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ లంగ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత డయాఫ్రమ్. మనకి రిబ్ రీజియన్లో కింద పార్ట్ డయాఫ్రమ్ అనేది ఉంటుందన్నమాట. డయాఫ్రమ్ ఇలా టూ లంగ్స్ ఉన్నప్పుడు ఈ కింద పార్ట్ని మనం డయాఫ్రామ్ అంటాం. రెస్పిరేషన్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే డయాఫ్రామ్. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఇన్హేలేషన్ అంటే ఏంటో మనకు తెలుసు, ఎగ్జలేషన్ ఏంటో అంటే మనకు తెలుసు. ఇన్హేలేషన్ అంటే గాలిని లోపలికి తీసుకోవడం, ఎగ్జలేషన్ అంటే అదేని రిలీజ్ చేయడం అనమాట. సో ఫస్ట్ రెస్పిరేషన్లో ఇన్హేలేషన్లో ఏమవుతుంది, ఏం చేంజెస్ వస్తాయి, అలాగే ఎగ్జలేషన్లో ఏం చేంజెస్ వస్తాయి. డయాఫ్రామ్ ఉంటుంది కదా మనకి. ఇన్హేలేషన్ చేసుకున్నప్పుడు డయాఫ్రామ్ అనేది ఫ్లాటెన్, బాగా ఫిట్గా ఉంటుందన్నమాట. సో డయాఫ్రామ్ ఇన్హేలేషన్లో ఏమవుతుంది, డయాఫ్రామ్ ఫ్లాటెండ్. ఎగ్జలేషన్లో మనం ఎయిర్ రిలీజ్ చేసినప్పుడు అదే డయాఫ్రామ్ ఏమవుతుంది అంటే డూమ్ షేప్లోకి వెళ్ళిపోతుంది. ఇలా గొడుగు ఆకారంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో రిలాక్స్ అయిపోవడం అంటే డూమ్ షేప్లోకి వెళ్ళిపోతుంది. డయాఫ్రామ్ రిలాక్సెస్ అంటే ఏమవుతుందని చెప్పుకున్నాం, డూమ్ షేప్డ్లోకి వెళ్ళిపోతుంది. ఒక గొడుగు షేప్లోకి మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ డయాఫ్రామ్ గురించి మనం చెప్పుకుందాం. తర్వాత వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ. మనం గాలి పీల్చుకున్నప్పుడు మన చెస్ట్ క్యావిటీ యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇన్హేలేషన్లో మనకి చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజెస్. సో ఎయిర్ని ఎగ్జలేషన్లో ఏమవుతుందో చూద్దాం. చెస్ట్ క్యావిటీ అనేది రిలీజ్ చేసేసాం. సో
మనకి మొత్తం స్మూత్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ డిక్రీజెస్, నార్మల్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ డిక్రీజెస్, ఏమవుతుంది తగ్గిపోతుంది అనమాట మనకి, డిక్రీజెస్. ఆ తర్వాత లోపల ఇంటర్నల్ ప్రెషర్, ఇక్కడ ఇన్హేలేషన్లో మనకి ఇంటర్నల్ ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది, ఇంటర్నల్ ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ ప్రెషర్ ఇన్హేలేషన్లో ఏం జరుగుతుంది, ఇంటర్నల్ ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గినప్పుడు మాత్రమే ఆ గాలి లోపలికి వస్తుంది అనమాట మనకి. సో ఇలా తీసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ ప్రెషర్ డిక్రీజెస్. ఆ తర్వాత ఇటు సైడ్ ఏమవుతుంది అంటే ఎగ్జలేషన్, వదిలేస్తాము అంటే బయటికి వెళ్ళిపోయింది, ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఇక్కడ ఇంటర్నల్ ప్రెషర్ ఇంక్రీజెస్. సో ఇన్హేలేషన్లో ఏమవుతుంది, ఎగ్జలేషన్లో ఏమవుతుంది. ఇన్హేలేషన్లో అనేది డయాఫ్రమ్ అనేది ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఎగ్జలేషన్లో ఏమవుతుంది అంటే డయాఫ్రమ్ రిలీజ్ అయిపోయి రిలాక్స్ అయిపోయి ఏమవుతుంది అంటే డూమ్ షేప్డ్లోకి, గొడుగు ఆకారంలో మనకి ఇలా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇన్హేలేషన్లో ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజెస్. ఇక్కడ మనం గాలంతా పీల్చుకునేసరికి లోపల గాలి వచ్చి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎగ్జలేషన్లో వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ డిక్రీజెస్ అనమాట. రిలాక్స్ అయిపోతాం కాబట్టి, ఎయిర్ మొత్తం రిలీజ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ డిక్రీజెస్. అలాగే ఇంటర్నల్ ప్రెషర్, ఇన్హేలేషన్లో ఇంటర్నల్ ప్రెషర్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే ఎగ్జలేషన్లో ఇంటర్నల్ ప్రెషర్ అనేది మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనం గ్యాసియస్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన లంగ్స్లో గ్యాస్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎలా ఆక్సిజన్ తీసుకుంటాం, ఎలా కార్బన్ డైఆక్సైడ్ చేంజ్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేవి ఆల్వియోలై నుండి క్యాపిలరీస్కి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది మనకు ఒక ఆల్వియోలై. సో దాని వెనక్కి బ్లడ్ క్యాపిలరీస్ అనేవి మనకి అటాచ్ అయ్యి ఉంటాయి, అన్నమాట. సో ఇది ఆల్వియోలస్, సింగులర్ కాబట్టి ఆల్వియోలస్. సో ఇది బ్లడ్ క్యాపిలరీ. డిఫ్యూజన్ ప్రాసెస్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్కి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అండి, డిఫ్యూజన్ ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాసెస్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే మన బాడీలో డిఫ్యూజన్ ప్రాసెస్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ ద్వారాగా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ నుండి లోపలికి మనం ఏం తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం. సో ఆక్సిజన్ అనేది బ్లడ్ క్యాపిలరీకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నుండి మన బాడీలో ఉండి బ్లడ్ క్యాపిలరీస్ నుండి మనం ఏం రిలీజ్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ నుండి సేమ్ వైస్ వర్సా అనమాట, సేమ్ ఇట్లా వెళ్తుంది, రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.